తమిళనాడులో ప్రారంభమైనటువంటి వీసీకే పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్నప్పుడు ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకుంటే ప్రాబ్లం ఏమిటి అనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? అసలు ఇప్పుడు వీసీకే తమిళనాడులోనే లేదు, ఆంధ్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉన్నది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. బీజేపీ ఆ మాటకు వస్తే ఇప్పుడు మా శ్యామ్ని అదే అంటున్నారు కదా, తమిళనాడు శ్యామ్సన్ అని. శ్యామ్ మీద వస్తున్న ఆరోపణలకు కూడా నేను సమాధానం చెప్పాలి. అవును, బీజేపీని వాజ్పేయి గారు ప్రారంభించారు. వాజ్పేయి గారు గ్వాలియర్ ప్రాంతానికి చెందినటువంటి ఒక నాయకుడు, చాలా మంచి నాయకుడు. మరి బీజేపీని ఏమైనా తెలంగాణ కిషన్ రెడ్డి ప్రారంభించిండా? తెలంగాణలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ప్రారంభించిర్రా? అది తెలంగాణ పార్టీ కాదు కదా. అది బీజేపీ అనేది ఉత్తరాది పార్టీ. అది హిందువుల ప్రతినిధిగా ముందుకొచ్చింది. దేశంలో ఉన్న హిందువులు హిందూ రాజ్యం ఏర్పడాలని కోరుకునే వాళ్ళు ఆ పార్టీ వెనకాల ఉన్నారు. వీసీకే మార్క్స్ అంబేద్కర్ ఐడియాలజీతో ఏర్పడ్డటువంటి పార్టీ. అందరికీ సమానమైన హక్కులు లభించాలని తలైవర్ తిరుమావలోవన్ గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ. గత 45 సంవత్సరాలుగా వీరోచిత పోరాటాలు చేసి ఒక 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు, వందలాది మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ. అలాంటి వీసీకే పార్టీ తమిళనాడు పార్టీ అని చెప్పి పరాయి పార్టీ అని ప్రచారం చేస్తున్నారు. మరి బీజేపీ కూడా పరాయి పార్టీ. ఆ మాటకు వస్తే ఒక తెలంగాణలో కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ తప్ప సొంత పార్టీ అంటూ ఏం లేదు. ఆయన కూడా దాన్ని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణకి ఒక పార్టీ లేకుండా చేశాడు. అందువల్ల పార్టీ అనేది తమిళనాడుదా ఉత్తరప్రదేశ్దా అనేది కాదు, అది తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి ఉన్నదా లేదా. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే పార్టీనే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. ఈరోజు బీజేపీ నిర్ద్వందంగా స్థానికుల వృత్తులు పోయినా పర్వాలేదు, స్థానికులకు ఉపాధి కరువైనా పర్వాలేదు, స్థానికులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినా వాళ్ళకి రంది లేదు, కానీ మేము మార్వాడీల కోసం పోరాడతాం, మార్వాడీల కోసం ఉంటాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది బీజేపీ ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేస్తున్నది. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో బీజేపీకి తెలంగాణ ప్రజలే సరి అయిన తీర్పిస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం మార్వాడీలకు మద్దతుగా బీజేపీ, ఇటు తెలంగాణకు మద్దతుగా మీరు అంటున్నారు. మీతో పాటు చాలా శక్తులు కూడా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చాలా రకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చాలా రకాల ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు కమ్యూనిస్టులు అంటూ, లేకపోతే యాంటీ హిందుత్వ ఎజెండాతోటే ఈ మార్వాడీల అంశాన్ని, గోబ్యాక్ అనే అంశాన్ని తీసుకొస్తుందని చెప్పేసి బలంగా వాళ్ళు వాదన వినిపిస్తూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు మేము మార్వాడీల గురించే మాట్లాడినాం, మతం గురించి మాట్లాడలేదు. మతాన్ని ముందుకు తీసుకొచ్చింది బీజేపీ, బండి సంజయ్ గారు, మాధవిలత గారు. అసలు మేము మార్వాడీల గురించి మాట్లాడితే మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? తెలంగాణలో ఉన్న పద్మశాలీలు హిందువులే, కమ్మరి కుమ్మరి సబ్బండ పంచకులాల వాళ్ళు హిందువులే, వైశ్యులు పెద్ద హిందువులు, ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టింది వైశ్యులే, తెలంగాణలో కట్టిన ప్రతి గుడికి చందాలు ఇచ్చింది ఇక్కడి వైశ్యులే. మరి అలాంటి వైశ్యులు ఆర్ఎస్ఎస్ బీజేపీని సుమారు 60-70 సంవత్సరాల పాటు పోషించారు. వాళ్ళు ఇక్కడ ఫుల్ టైమర్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఆశ్రయం ఇచ్చి, వాళ్ళు తిరగడానికి ఖర్చులకిచ్చి, ఆ ఫుల్ టైమర్ల ఇండ్లలో జరిగే శుభ అశుభ కార్యాలకి డబ్బులిచ్చి వాళ్ళని పెంచి పోషించింది వైశ్యులు. మరి అలాంటి వైశ్యుల్ని ఈరోజు బలిపెట్టేసి మీరు మాకు అక్కర్లేదు, మాకు మార్వాడీలు కావాలని అంటున్నారు. అంటే దీని అర్థం ఏంది? మీరు మార్వాడీల కోసము తెలంగాణ ప్రజలకి అన్యాయం చేయడానికి సిద్ధపడ్డరు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వైశ్యులు ఆలోచిస్తున్నారు, బీజేపీ మా పార్టీ కాదని చెప్పి మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను పృథ్వీరాజ్ గారు నిర్వహిస్తే మా పార్టీ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నది, పోరాడుతున్నది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్కు సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్పుకున్నారు, మా బీజేపీ అని కూడా చెప్పారు. ఆ విజయ్ గుప్తా వచ్చి అయితే ఆయన చాలా బాధపడి అన్ని రహస్యాలు మాట్లాడాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది పార్టీల పరంగా చూడాల్సిన విషయం కాదు. తెలంగాణ సమస్య అది ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. దాన్ని పరిష్కరించడానికి బీజేపీ ఏం చేస్తుందో చెప్పమనండి.
ఇప్పుడు మా మీద బ్రాండింగ్ వేసే బదులు స్థానికులు ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి. విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి. 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ కేవలం బంగారం పేరు మీద హైదరాబాద్లో జరుగుతుంది. కనీసం దాంట్లో 10,000 కోట్ల రూపాయల బిజినెస్ అయినా మా విశ్వబ్రాహ్మణులకు ఇవ్వండి. 1,000 కోట్ల రూపాయలు వస్త్ర వ్యాపారం జరుగుతుంది మన తెలంగాణలో, షాపింగ్ మాల్స్లలో, అట్లాగే బట్టల దుకాణాలలో. అందులో కనీసం ఒక 500 కోట్ల రూపాయల బిజినెస్ అయినా మా పద్మశాలిలకు ఇవ్వండి. కాబట్టి ఈ ప్రొవిజన్స్ అసలు డైలీ లైఫ్లో ఉపయోగించుకునే ప్రొవిజన్స్ సంవత్సరానికి ఎంత లేదన్నా మినిమము 75 నుంచి 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది మన దగ్గర. దాంట్లో కనీసం ఒక 40% అయినా మా స్థానిక కోమట్లకు ఇవ్వండి. ఇది మేము అడుగుతున్నది. కానీ గతంలో ఇది ఇవ్వమని చెప్పమనండి బీజేపీని. ఓకే, మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, అరే మా మార్వాడిలారా, మన వాళ్ళే వైశ్యులు, వాళ్ళకి మీ బిజినెస్ సగం ఇవ్వండి అని చెప్పొచ్చు కదా, మమ్మల్ని విమర్శించే బదులు, తిట్టే బదులు. అందుకని బీజేపీకి చిత్తశుద్ధి లేదు, ఈ సమస్యని పరిష్కరించాలనే చిత్తశుద్ధి అస్సలే లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మతం రంగు పులుమాలని చూస్తున్నది. కాబట్టి మతం కార్డును వాడితే హిందువులే మీకు దూరం అవుతారు. సో ఇప్పుడు ఏవైతే మార్వాడి గోబ్యాక్ అన్న నోళ్ళు గతంలో కొమట్టోళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్నారని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఇప్పుడు కంచయ్య గారు మార్వాడీల గురించి మాట్లాడిరా ఇప్పుడు 15 రోజుల నుంచి, మళ్ళీ అది ఎందుకు వస్తున్నది? అదే డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే, ఇప్పుడు మార్వాడీల తరఫున మార్వాడీలకి శక్తి మేరకు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళని డిఫెండ్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ దేర్ రైట్. కానీ తెలంగాణలో పుట్టి పెరిగిన ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎందుకు మార్వాడీలకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు? తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడింది బీజేపీయే కదా. కాకినాడ తీర్మానం తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నది బీజేపీ. బీజేపీ సపోర్ట్ లేకుండా తెలంగాణ రాదు అనే ఒక నమ్మకంతో తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి సహకరించారు. రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఆ రాష్ట్రం ఏర్పడ్డది ఎందుకు? కేవలం కొంతమంది మంత్రులు కావడానికి, ముఖ్యమంత్రులు కావడానికా? తెలంగాణలో ఉన్న వనరులు తెలంగాణ ప్రజలకి దక్కాలని, తెలంగాణలో ఉన్న సంపద తెలంగాణ ప్రజలకు దక్కాలని, తెలంగాణలో ఉన్న ఉద్యోగులకి ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలని. అవి కదా ఎసెన్స్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్. తెలంగాణ సారాంశం అది, ఉద్యమ సారాంశం అది. మరి అవి ఒప్పుకొనే కదా మీరు అప్పుడు మాట్లాడింది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అవన్నీ మేము కోల్పోతున్నాము, మాకు అవి కావాలి అని అడిగితే బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంత అదిగా దాడి చేస్తున్నారు? తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలని మీరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పి తెలంగాణ వాదులే గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటే వాళ్ళ మీద మీరు బ్రాండ్లు వేస్తున్నారు. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతున్నాను.